హలో తెలుగు కోడర్స్, ఎలా ఉన్నారు అందరూ? కోడింగ్ ఎలా నడుస్తుంది? ఇవాల్టి క్వశ్చన్ తో మనం నీట్ కోడ్ లెవెల్ 2 ని కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈ ప్లేలిస్ట్ లో ఇప్పటిదాకా నాతో వచ్చిన వాళ్ళు, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన వాళ్ళు వెళ్ళి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. మీరు ఏమేం కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో మీ నెట్వర్క్ తో షేర్ చేసుకోండి. నన్ను ట్యాగ్ చేసి నాతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ లెవెల్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ వన్ స్టెప్ క్లోజర్ టువర్డ్స్ యువర్ డ్రీమ్ కంపెనీ. అండ్ పీపుల్ షుడ్ నో మీరు అటే నడుస్తున్నారని. అండ్ దట్ బీయింగ్ సెడ్, ఇవాళ మనం లీడ్ కోడ్ లో హార్డ్ క్వశ్చన్ ట్రై చేయబోతున్నాం. చాలా ఫేమస్ క్వశ్చన్ ఇది, ట్రాపింగ్ రెయిన్ వాటర్. ఈ వీడియోకి ఎఫర్ట్ కూడా చాలా పట్టింది. ఐ హోప్ మీరు అందరు తిరిగ్గా చూసి అర్థం చేసుకుంటారని చెప్పేసి లెట్స్ గో ఇంటు ద ప్రాబ్లం. ట్రాపింగ్ రెయిన్ వాటర్ క్వశ్చన్ లో మనకు ఒక బార్ గ్రాఫ్ లోని అన్ని బార్స్ యొక్క హైట్స్ ని ఒక అరేలో వేసి ఇన్పుట్ కింద ఇస్తున్నాడు అనమాట. సో మన ఫంక్షన్ కి ఇన్పుట్ ఏమొస్తుంది? ఒక అరే వస్తుంది. అరేలో ఏం స్టోర్ అయి ఉంటుంది? ఈచ్ అండ్ ఎవ్రీ బార్ ఆఫ్ దిస్ బార్ గ్రాఫ్ యొక్క హైట్ స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ బార్ హైట్ 0, సో 0 స్టోర్ చేసుకుంది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ బార్ హైట్ 1 స్టోర్ చేసుకుంది సెకండ్ ఎలిమెంట్. థర్డ్ బార్ హైట్ 0, ఫోర్త్ బార్ హైట్ 2, ఫిఫ్త్ బార్ హైట్ 1, అట్లా 0 to 1 అండ్ సో ఆన్ అట్లనే స్టోర్ అయ్యి ఉంది. సో ఇన్పుట్ అయితే బార్ గ్రాఫ్ యొక్క హైట్ స్టోర్ చేసుకొని ఉంది. మరి అవుట్పుట్ ఏమి ఇవ్వాలి చెప్తా వినండి. ఈ బార్ గ్రాఫ్ మీద వర్షం పడితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ ఎన్ని నిలిచిపోతాయో అది మనని అవుట్పుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు బార్ గ్రాఫ్ ఏంది, బార్ గ్రాఫ్ మీద వర్షం పడుడు ఏంది, దాంట్లో వాటర్ నిలిచిపోవడం ఏంది, మనం రిటర్న్ చేయడం ఏంది. ఈ బార్ గ్రాఫ్లను కనిపెట్టిన మ్యాథమెటిషియన్ ఈ క్వశ్చన్ చూసినా షాక్ అయిపోతాడేమో. బట్ మనకి ఈ ప్రాబ్లంలతో పెద్ద సంబంధం ఏం లేదు. ప్రాబ్లంలను మర్చిపోయినా పర్లేదు. మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే లాజిక్స్, డేటా స్ట్రక్చర్స్, మెథడ్స్, కొంచెం తెలివి ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి సాఫ్ట్వేర్లను బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఆ సాఫ్ట్వేర్లను బిల్డ్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇన్ని డిఎస్ఏ క్వశ్చన్లు అడుగుతారు. అందుకే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. దట్ బీయింగ్ సెడ్, ప్రాబ్లం లోపలికి వెళ్ళిపోదాం. అవుట్పుట్ ఏమి ఇస్తున్నాం చూడండి. ఇక్కడ ఎన్ని వాటర్ స్టోర్ ఉన్నాయో అది ఇస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్లో 1 యూనిట్, 2, 3, 4, 5, 6 యూనిట్స్ ఆఫ్ వాటర్ అని రిటర్న్ చేయాలన్నమాట. ఈ అవుట్పుట్ 6 వస్తుంది. బట్ మీరు ఒకటి గమనించండి, మీరు ఒకవేళ ఎక్కువ నీళ్లు నింపడానికి ట్రై చేస్తే, ఇంతకంటే ఎక్కువ నిల్వవా అని అడిగితే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఒకవేళ ఎక్కువ నింపితే ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇక్కడ నింపితే ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇక్కడ నింపితే ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇంకెక్కడ వాటర్ అసలు నిల్వని కూడా నిల్వవు, రైట్? సో మాక్సిమం 6 కాదని వెరిఫై చేసుకోండి. అండ్ మనం ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సొల్యూషన్ చూడకముందే మీరు క్వశ్చన్ ట్రై చేసి వచ్చి ఉంటారు అనుకుంటున్నా, ఎందుకంటే ట్రై చేసిన తర్వాత వచ్చి సొల్యూషన్ చూస్తే జప్పన ఎక్కేస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి చాలా మందికి ఫస్ట్ వచ్చే ఐడియా ఏంది అంటే, మాక్సిమం ఎలిమెంట్స్ కనుక్కుందాం ఇటు సైడ్ అటు సైడ్, వాటి మధ్యలోనే స్టోర్ అయి ఉంటాయి వాటర్ అంతా అని చెప్పేసి. బట్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే నాదంతా డిస్ప్రూవ్ అయిపోతుంది. ఎందుకు? మాక్సిమం ఎలిమెంట్స్ కనుక్కుంటాం, ఓకే రైట్, వాటి మధ్యలో వాటర్ ఉంది, అది కూడా ఓకే. బట్ ఇక్కడ చూడండి 1కి 2కి మధ్యలో కూడా వాటర్ ఉంది, ఇక్కడ 2కి 2కి మధ్యలో కూడా వాటర్ ఉంది. ఇవన్నీ మాక్సిమం ఎలిమెంట్స్ కావు రెండు సైడ్లు, బట్ స్టిల్ వీటి మధ్యలో కూడా వాటర్ స్టోర్ అయి ఉంది. సో ఆ అప్రోచ్ అయితే తప్పే. మాక్సిమం ఎలిమెంట్స్ని కనుక్కొని వాటర్ కనుక్కుందాం అనుకుంటే తప్పు. నెక్స్ట్ రాగలిగే ఐడియా ఏంటి అంటే, హ్యాష్ మ్యాప్స్ వాడొచ్చా ఇందులో అని చెప్పేసి. హ్యాష్ మ్యాప్స్ ఎప్పుడైనా ఇది ఉందా అని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే ఏది ఎన్నిసార్లు ఉంది అని తెలుసుకోవడానికి కానీ వాడతాం. ఓకే, పెద్ద పెద్ద ఎలిమెంట్స్ ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసుకోవడానికి హ్యాష్ మ్యాప్స్ వాడొచ్చు. కానీ ఇందాక డిస్కస్ చేసినట్టే మనం పెద్ద పెద్ద ఎలిమెంట్స్ చూస్తే సరిపోదు ఇందులో. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన, మీకు పెద్ద ఎలిమెంట్స్ ఇంత దూరంలో ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తుంది, వాటర్ అనేది ఒకలాగా స్టోర్ అవుతుంది. పెద్ద ఎలిమెంట్స్ దగ్గర దగ్గరగా ఉంటే ఇంకొకలాగా స్టోర్ అవుతుంది. సో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి కాదు ఇక్కడ వాటర్ స్టోర్ అయ్యేది, రైట్? వాటి ఇండెక్సెస్ని బట్టి కూడా స్టోర్ అవుతుంది. అవి దగ్గర దగ్గర ఉన్నాయా, దూరం దూరం ఉన్నాయా అనేది కూడా మ్యాటర్ అవుతుంది. దూరం దూరం ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ స్టోర్ అవుతున్నాయి చూడండి. సో హ్యాష్ మ్యాప్స్ వాటి డైరెక్ట్గా స్టోర్ చేయలేము, ఎందుకంటే మనకి ఇండెక్సెస్తో కూడా పని ఉందన్నమాట. ఇంకొక కామన్ అప్రోచ్ మనం ఇప్పటివరకు కన్సిడర్ చేస్తూ వచ్చింది అన్ని పేర్స్ని కన్సిడర్ చేయడం. ఈ రెండు ఎలిమెంట్స్ మధ్యలో, ఈ పేర్ మధ్యలో, ఈ పేర్ మధ్యలో ఎన్ని వాటర్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేయడం. బట్ మీకు ఇక్కడ ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి, ఇక్కడ ఇక్కడ మధ్యలో వాటర్ ఎన్ని స్టోర్ అయి ఉన్నాయని మీరు డైరెక్ట్గా చెప్పలేరు, రైట్? ఎందుకంటే ఇది ఈ ఎలిమెంట్స్ మీద కూడా డిపెండెంట్, రైట్? ఈ ఎలిమెంట్స్ అన్ని 0 ఉన్నాయి అనుకోండి, దీని మధ్యలో చాలా వాటర్ నిలుస్తాయి. అదే ఈ ఎలిమెంట్స్ అన్ని చాలా పెద్దవి అనుకోండి, అసలు వాటర్ ఏ నిల్వవు. సో డైరెక్ట్గా ఎలిమెంట్స్ని యూజ్ చేసి వీటి మధ్యలో ఎన్ని వాటర్ పడతాయి అని చెప్పేసి చెప్పలేమన్నమాట, ఎందుకంటే వాటి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. మరి ఇప్పటి వరకు నేర్చుకున్న ఏ ఆల్గరిథము పని చేయకపోతే మనం ఇంకేం ఆల్గరిథం వాడతాం? లీడ్ కోడ్లో హార్ట్ లెవెల్ క్వశ్చన్ ఇది, అంత డైరెక్ట్గా సొల్యూషన్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్న ఆల్గరిథమ్స్ అండ్ మెథడ్స్ అన్ని పక్కన పెట్టేసి క్వశ్చన్ని ఫ్రెష్గా బేసిక్స్ నుంచి చూడడానికి ట్రై చేయాలి. అయితే ఈ క్వశ్చన్లో వాడు అడిగింది ఏంది, ఎన్ని రెయిన్ వాటర్ని ట్రాప్ చేయొచ్చు ఈ బార్ గ్రాఫ్లో అని అడుగుతున్నాడు. నాకు వెంటనే రావాల్సిన క్వశ్చన్ ఏంది అంటే, అసలు రెయిన్ వాటర్ ఎందుకు ట్రాప్ అవుతున్నాయి, దేనివల్ల వాటర్ ట్రాప్ అవుతున్నాయి అక్కడ ఫ్లో అయిపోకుండా అనేది నేను ఆలోచించినాను అనుకోండి. అప్పుడు నేను ఎన్ని వాటర్ ట్రాప్ అవుతున్నాయి అని మెల్లగా ఆలోచించగలుగుతాను. వాటర్ ఎందుకు ట్రాప్ అవుతాయి అనేది మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు.
లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఎప్పుడైతే పెద్ద బార్స్ ఉంటాయో అప్పుడు వాటర్ అనేవి ట్రాప్ అయిపోతాయి. ఎందుకంటే లెఫ్ట్కి ఫ్లో అవ్వలేవు, రైట్కి ఫ్లో అవ్వలేవు, ఆ బార్స్ ఆపేస్తాయి కాబట్టి. సేమ్ థింగ్ ఇక్కడ అవుతుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి పెద్ద బార్ ఉంది, రైట్ సైడ్కి పెద్ద బార్ ఉంది. సో ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ ఎక్కడికి ఫ్లో అవ్వలేకపోతున్నాయి, రైట్, అక్కడ స్టోర్ అయిపోయినాయి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్కి పెద్ద బార్, రైట్ సైడ్కి పెద్ద బార్, మధ్యలో ఉన్న వాటికంటే, రైట్. ఇక్కడ మధ్యలో ఉన్న వాటికంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద బార్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లో అవ్వలేదు అనమాట. సో ఫస్ట్ పాయింట్, పెద్ద పెద్ద బార్స్, బిగ్ బార్స్ ఆన్ లెఫ్ట్ అండ్ రైట్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకు వాటర్ స్టోర్ అయిపోతాయి. ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ లో చూడండి, కొండల మధ్యలో వాటర్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే రెండు సైడ్లు పెద్ద మౌంటైన్స్ ఉన్న దగ్గర మధ్యలో వాటర్ స్టోర్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వద్దాం. అసలు ఎన్ని వాటర్ స్టోర్ అవుతున్నాయి? మరి వాటర్ అయితే స్టోర్ అవుతున్నాయి పెద్ద బార్స్ ఉన్నప్పుడు లెఫ్ట్కి రైట్కి. ఎన్ని వాటర్ స్టోర్ అవుతున్నాయి? దీన్ని దేని మీద డిపెండెంట్ అవుతుందో చూడండి కరెక్ట్గా. ఇక్కడ వాటర్ ఎప్పుడైనా చిన్న మౌంటైన్ ఉంటుందా రెండిట్లో, అంతకంటే ఎక్కువ నింపినప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, ఇక్కడ ఇంతకంటే ఎక్కువ నింపితే ఓవర్ఫ్లో అయిపోతుంది. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేస్తాం మనం. రెండు సైడ్లు బార్లు పెద్దగా ఉండాలి కదా, అందులో ఏదైతే చిన్న బార్ ఉంటుందో అంతకంటే ఎక్కువ వాటర్ నింపినప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, రెండు బౌండరీస్ ఇవి ఈ వాటర్కి. 2 కంటే ఎక్కువ వాటర్ పోసినప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది. సేమ్ థింగ్ 1, 2 ఉంది, 1 కంటే ఎక్కువ వాటర్ పోసినప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది. 2, 2 ఉంది, రెండు సేమే. సో రెండింటికంటే ఎక్కువ వాటర్ పోసినప్పుడు, ఆర్ 2 కంటే ఎక్కువ వాటర్ పోసినప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. సో 2 పాయింట్స్ని మనం ఇక్కడ గమనించినాం. ఒకటి, వాటర్ ఎందుకు స్టోర్ అవుతుంది? పెద్ద బార్స్ ఉన్నాయి, బిగ్ బార్స్ ఆన్ లెఫ్ట్ అండ్ రైట్ కాబట్టి. సెకండ్ పాయింట్, అసలు ఎన్ని వాటర్ స్టోర్ అవుతాయి అనేది దేని మీద డిపెండెంట్ అంటే షార్టెస్ట్ ఎండ్. ఈ ఎండ్స్లలో షార్టెస్ట్ ఎండ్ ఏదైతే ఉందో దాని మీద మన వాటర్ లెవెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట, రైట్. ఎన్ని వాటర్ స్టోర్ అవుతున్నాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ 2 పాయింట్లను వాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో నేను ఈ 2 పాయింట్స్ని వాడి అరేలో ఏ పర్టికులర్ ప్లేస్లో అయినా వాటర్ లెవెల్ ఎంత ఉంటుందో చెప్పగలుగుతాను అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఎంత వాటర్ లెవెల్ ఉందో గెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనుకున్నాం. సో నేను ఇక్కడ ఏం చేస్తా, లెఫ్ట్ సైడ్ అన్నిటికంటే మ్యాక్సిమం ఏ హైట్ ఉందో చూస్తాను అనమాట. నేను ఇక్కడ వెతుకుతున్నప్పుడు ఇక్కడ ఒక మ్యాక్సిమం వచ్చింది, బట్ ఇక్కడితో నేను ఆగిపోకూడదు. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎన్ని స్టోర్ చేసుకోగలుగుతాము అంటే అన్నిటికంటే మ్యాక్స్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి వరకు నింపగలుగుతాం వాటర్ అనేది. సో లెఫ్ట్ సైడ్ అన్నిటికంటే మ్యాక్సిమం ఎలిమెంట్ కోసం వెతుకుతాం, ఇక్కడ వచ్చింది. రైట్ సైడ్ అదే చేస్తా, అన్నిటికంటే మ్యాక్సిమం ఎలిమెంట్ కోసం వెతుకుతా. ఇప్పుడు నేనేం చేయాలి, ఆ రెండిట్లో ఏది చిన్నదో అక్కడ వరకు వాటర్ నింపగలుగుతా. సో ఇది చిన్నది కాబట్టి ఇక్కడ వరకు వాటర్ నింపగలిగిన అనమాట. సేమ్ థింగ్ని నేను ఈ అరేలో కూడా అప్లై చేస్తా. ఏదైనా ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తా, లెఫ్ట్ సైడ్ అన్నిటికంటే మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కుంటా, మ్యాక్సిమం హైట్ కనుక్కుంటా. రైట్ సైడ్ అన్నిటికంటే మ్యాక్సిమం హైట్ కనుక్కుంటా. ఆ రెండిట్లో ఏదైతే తక్కువ ఉందో అక్కడ అదే వాటర్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఫార్ములా ఏమొస్తుంది, వాటర్ లెవెల్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ అండ్ రైట్ సైడ్ మ్యాక్స్. ఇటు సైడ్ మాక్సిమం కనుక్కోవాలి, అటు సైడ్ మాక్సిమం కనుక్కోవాలి, రెండింటి మినిమం తీసుకోవాలి, అదే మన వాటర్ లెవెల్ అవుతుంది. ఒకవేళ వాటర్ అక్కడ ఉంటే వాటర్ లెవెల్ అది అవుతుంది అనమాట. అండ్ వాటర్ లెవెల్ ఇక్కడ వరకు ఉంది, ఓకే. మరి ఇప్పుడు అక్కడ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వాటర్ పట్టినాయి అని కూడా చెప్పగలుగుతా నేను. ఎట్లా చెప్పగలుగుతా, వాటర్ స్టోర్డ్ ఆర్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి ఆ పర్టికులర్ అరే ఇండెక్స్లో అంటే వాటర్ లెవెల్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ ఇండెక్స్లో ఉన్న బార్ హైట్ని మైనస్ చేస్తాం అనమాట. సో వాటర్ లెవెల్ 2 ఉంది, ఇక్కడ బార్ హైట్ 0 ఉంది. సో 2 యూనిట్స్ ఆఫ్ వాటర్ పట్టినాయి, కరెక్టే కదా, 1, 2 యూనిట్స్ ఆఫ్ వాటర్ పట్టినాయి. అది ఇక్కడ చూడండి, వాటర్ లెవెల్ 2 ఉంది, హైట్ ఆఫ్ ది బార్ 1 ఉంది. సో 2 - 1 1 యూనిట్ ఆఫ్ వాటర్ పట్టింది. సేమ్ థింగ్ మీరు ఎక్కడ చూసినా కానీ వాటర్ లెవెల్ ఇక్కడ 1 ఉంది, బార్ హైట్ 0 ఉంది. సో 1 యూనిట్ ఆఫ్ వాటర్. ఇక్కడ మీరు ఒక్కటే థింగ్ మైండ్ఫుల్ ఉండాల్సింది ఏంటి అంటే వాటర్ స్టోర్డ్ ఎప్పుడు నెగటివ్ ఉండకూడదు. ఎందుకంటే నెగటివ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండదు కదా, ఓన్లీ పాజిటివ్ అమౌంట్స్లో మనం వాటర్ స్టోర్ చేసుకోగలుగుతాం. సో వాటర్ లెవెల్ మైనస్ బార్ హైట్ ఎప్పుడైనా నెగటివ్ అయింది అంటే వాటర్ లెవెల్ కంటే బార్ హైట్ ఎక్కువ ఉంది అంటే అక్కడ వాటర్ ఏం లేవు అని అర్థం. అప్పుడు మనం 0 తీసుకుంటాం, 0 వాటర్ స్టోర్ తీసుకుంటాం. ఒకవేళ ఇది పాజిటివ్ ఉందనుకోండి, విల్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. పాజిటివ్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం, నెగిటివ్ ఉంటే 0 తీసుకుంటాం. నేను అన్నిటినీ కలిపి సమ్అప్ చేసి సూడో కోడ్ రాయడానికి ట్రై చేస్తా, అప్పుడు మీకు బెటర్గా అర్థం కావచ్చు. సో ఇది నా బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం. నేను ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తా. ఏమని అడుగుతా, ఈ ఫస్ట్ ఎలిమెంట్ని నీ దగ్గర ఎన్ని వాటర్ స్టోర్ అయి ఉన్నాయని అడుగుతా. అది ఎట్లా కనుక్కోవాలి, ఫస్ట్ మనం వాటర్ లెవెల్ కనుక్కోవాలి. వాటర్ లెవెల్ కనుక్కోవడానికి లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కుంటాం, రైట్ సైడ్ మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కుంటాం. ఆ రెండు మ్యాక్సిమం ఎలిమెంట్స్లో మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది వాటర్ లెవెల్తో ఈక్వల్ ఉంటుంది, రైట్. అట్లా వాటర్ లెవెల్ కనుక్కుంటాం. వాటర్ లెవెల్ కనుక్కున్న తర్వాత ఈ బార్ హైట్ని మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి వాటర్ ఎన్ని స్టోర్ అయి ఉన్నాయి అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎన్ని వాటర్ స్టోర్ అయి ఉన్నాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ నేనేం చేయాలి, నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ కావాలి, రైట్.
ఈ ప్లేస్లో ఎన్ని వాటర్ స్టోర్ అయి ఉన్నాయో తెలుసుకుంటా. సేమ్ లాజిక్ వాడతా. మళ్ళీ ఈ ప్లేస్లో అట్లా ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు అన్ని ప్లేసెస్లో ఎన్ని వాటర్ స్టోర్ అయి ఉన్నాయి అని చెప్పేసి అడగాలన్నమాట. అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసేసరికి టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనకు తెలిసిపోతుంది అనమాట. దీనికి ఇక్కడ సూడో కోడ్ కూడా రాసిన, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఏ వాటర్ అనేది చూడలేదు ఈ గ్రాఫ్లో. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తాం. ట్రావర్స్ చేస్తున్నప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతాం? నీ లెఫ్ట్ సైడ్ మాక్సిమం ఎలిమెంట్ ఏది, నీ రైట్ సైడ్ మాక్సిమం ఎలిమెంట్ ఏది, అవి రెండు స్టోర్ చేసుకుంటాం లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్లో. ఇక్కడ నేను ఫంక్షన్స్ కంప్లీట్ చేయలేదు, మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ O ఆఫ్ N అప్రోచ్ అది. సో నేను ఇంకా దాని కోడ్ రాయలేదు ఇక్కడ. ఓకే, సో ఈ లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ నుంచి మనకి ఆ వాటర్ లెవెల్ అనేది తెలుస్తుంది. ఎట్లా? వాటర్ లెవెల్ ఇస్ మినిమం ఆఫ్ దట్ బోత్ కాబట్టి. సో ఈ లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ నుంచి నాకు వాటర్ లెవెల్ కనుక్కోవచ్చు. వాటిలో మినిమం ఏదైతే ఉంటుందో అదే వాటర్ లెవెల్తో ఈక్వల్ అవుతుంది. అండ్ దెన్ ఆ వాటర్ లెవెల్ నుంచి హైట్ని మైనస్ చేస్తా. అది ఒకవేళ గ్రేటర్ దెన్ 0 ఉంటే అందులో వాటర్ స్టోర్ అవుతాయి అని. ఓకే, సో ఇక్కడ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అది హైట్ కంటే ఎక్కువ ఉంది అంటే అక్కడ వాటర్ స్టోర్ అయినట్టు. హైట్ కంటే తక్కువ ఉంది అంటే అట్లా పాసిబుల్ కాదు కాబట్టి ఇగ్నోర్ చేసేస్తాం ఆ కేసు. ఓన్లీ వాటర్ లెవెల్ మైనస్ హైట్ ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 0 అవుతుందో అప్పుడు మనం టోటల్ వాటర్కి ఆ అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. లాస్ట్కి మనం రిటర్న్ టోటల్ వాటర్ కొట్టేస్తాం. ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఈ అప్రోచ్కి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది? నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తున్నా. అండ్ ఒక్క ఎలిమెంట్ దగ్గర ఉన్నప్పుడు నేను దాని లెఫ్ట్ మ్యాక్సిమం కనుక్కుంటున్నా, రైట్ మ్యాక్సిమం కనుక్కుంటున్నా. సో ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గర దాని లెఫ్ట్ అండ్ రైట్ మ్యాక్సిమం కనుక్కోవడానికి నాకు O ఆఫ్ N టైం పడుతుంది. అట్లా నా దగ్గర n ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఇంటూ n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ పడుతుంది అనమాట. రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ కనుక్కుంటున్నాం. ఈచ్ అండ్ ఎలిమెంట్ చూడడానికి n అండ్ లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ కనుక్కోవడానికి ఒక n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ విషయానికి వస్తే నేను ఏ ఎక్స్ట్రా స్పేస్ వాడలేదు, ఉన్న స్పేస్ని మాత్రమే వాడుకొని ఆన్సర్ చేయగలిగిన కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 ఉంటుంది. మన బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్కి O ఆఫ్ N స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ పడుతుంది. ఇక్కడితో ఆపేయలేం కదా, ఎక్కడైనా ఏదైనా ఆప్టిమైజ్ చేయొచ్చా, ఇంప్రూవ్ చేయొచ్చా ఈ ఆల్గరిథంని అని ట్రై చేయాలి. రైట్, ఇలాంటి డౌట్ వచ్చినప్పుడల్లా మనం ఏం చేయొచ్చు అంటే ఉన్న స్టెప్స్ అన్ని యాస్టీస్గా లిస్ట్ చేసుకొని ఏదైనా స్టెప్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుందా ఆర్ ఏదైనా స్టెప్ని మనం టైం తక్కువలో రన్ చేయొచ్చా అని చెప్పేసి ఆలోచించాలి. ఓకే, సో అదే చేస్తాం. ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్లో ఏం చేస్తున్నాము అంటే అన్ని ఇండెక్సెస్ ట్రావర్స్ చేస్తున్నాం. ఇక్కడైతే మనం తగ్గించలేం టైంని, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ చూసి అక్కడ ఎన్ని వాటర్ పడుతున్నాయో చూడాల్సిందే నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ చూస్తున్నప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కోవాల్సి వస్తుంది, రైట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కోవాల్సి వస్తుంది. ఇది ఒక స్టెప్. దీనికి ఎంత టైం కాంప్లెక్సిటీ పడుతుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ కనుక్కోవడానికి O ఆఫ్ N టైం కాంప్లెక్సిటీ పడుతుంది. ఎందుకంటే రైట్ సైడ్ మొత్తం వెతకాలి, లెఫ్ట్ సైడ్ మొత్తం వెతకాలి, టోటల్ ఏరియా అంతా వెతకాలి. రైట్, ఈ O ఆఫ్ N టైం కాంప్లెక్సిటీ పడ్డ తర్వాత మిగతా స్టెప్స్ అన్ని మనకి డైరెక్ట్గా ఉన్నాయి. మిగతా స్టెప్స్ ఏంది? వీటిలో మినిమం కనుక్కోవాలి. ఆ మినిమం నుండి మన బార్ హైట్ తీసేస్తే మనకు అక్కడ ఎన్ని వాటర్ స్టోర్ అవుతున్నాయో తెలిసిపోతుంది. అయితే మిగతావన్నీ ఫార్ములాసే. నేను మెయిన్గా టైం వేస్ట్ చేస్తుంది ఎక్కడ అంటే మ్యాక్సిమంలో కనుక్కోవడంలో. రైట్ సైడ్ ఏం మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏం మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంది అని చెప్పేసి. ఒకవేళ నాకు ఈ మ్యాక్సిమం ఎలిమెంట్స్ అనేవి O ఆఫ్ 1లో వచ్చేస్తే అంటే టక్కున నేను చెప్పేయగలిగితే, నేను ఒక ఇండెక్స్ చూడగానే రైట్ సైడ్ మ్యాక్సిమం ఇది, లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం ఇది అని నేను చెప్పేయగలిగితే నా టైం కాంప్లెక్సిటీ అనేది O ఆఫ్ N స్క్వేర్ నుండి O ఆఫ్ N అవుతుంది. సో నేను ఇప్పుడు ఆలోచించేది ఏంటి అంటే నేను ఒక ఇండెక్స్ని చూడగానే దాని లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఎలిమెంట్, దాని రైట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఎలిమెంట్ని O ఆఫ్ 1లో కనుక్కోగలుగుతానా అని ఆలోచిస్తున్నా. అప్పుడు నాకు వెంటనే గుర్తుకొచ్చే మెథడ్ ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అరేస్. వీటి గురించి మీకు ఆల్రెడీ ఐడియా లేకపోతే నేను ఒక వీడియోలో ఇన్ డెప్త్గా అవి ఎక్కడెక్కడ వాడతాం, ఎందుకు వాడతాం అండ్ ఎలా వాడతామో డిస్కస్ చేసా. అది వినకపోతే మీకు చాలా వరకు ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అర్థం కాకపోవచ్చు, సో వినేసరండి. ఓకే, సో ఈ ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అరేస్ వాడి మన ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో మనం ఇందాక ఏం చేస్తున్నాం, ఒక ఇండెక్స్ ఐ చూడగానే దాని లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్లో మాక్సిమం ఎలిమెంట్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం. రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిలో మాక్సిమం ఎలిమెంట్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం. వాటికే మనకి ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అరేస్ హెల్ప్ చేస్తాయి. ఏం చేసి ఇప్పుడు ఐ అనే ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ చూడగానే దాని లెఫ్ట్ సైడ్కి ఉన్న అన్ని ఎలిమెంట్స్లో మాక్సిమం ఎలిమెంట్ని ప్రీఫిక్స్ ఆఫ్ ఐ స్టోర్ చేసుకుంటుంది. సో ప్రీఫిక్స్ అరేలో లెఫ్ట్ సైడ్ ఉన్న మాక్సిమం ఎలిమెంట్ స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఒక ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ చూడగానే దాని రైట్ సైడ్కి ఉన్న అన్ని ఎలిమెంట్స్లో మాక్సిమం ఎలిమెంట్ని సఫిక్స్ ఆఫ్ ఐ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో మనం ఇందాక రాసిన లైన్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ మాక్సిమం కనుక్కోవాలి, రైట్ సైడ్ మాక్సిమం కనుక్కోవాలి, దాన్ని బాయిల్ డౌన్ చేసి ఇట్లా రాసేస్తాం అనమాట. మినిమం ఆఫ్ ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ ఐ. ప్రీఫిక్స్ ఐ తెచ్చుకోవడం, సఫిక్స్ ఐ తెచ్చుకోవడం O ఆఫ్ 1 టాస్క్లే. సో ఇది O ఆఫ్ 1లో అయిపోతుంది O ఆఫ్ N బదులు. బట్ దానికి ముందు మనం ఏం చేయాలి, ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అరేస్ని ముందే బిల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఎట్లా బిల్డ్ చేస్తాం? సో ప్రీఫిక్స్ అరే బిల్డ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకుంటా ఇన్పుట్ అరే నుంచి.
ఆ తర్వాత సెకండ్ ఎలిమెంట్ నుంచి ఏం చేస్తా అంటే ప్రీఫిక్స్ అరేలో దాని ముందు ఎలిమెంట్ని అండ్ ఇన్పుట్ అరేలో కరెంట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తా. ఏది మాక్సిమం ఉందో అది ఇక్కడ స్టోర్ చేస్తా. సేమ్ థింగ్ మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్కి చేస్తా. దాని ముందు ఎలిమెంట్ని అండ్ ఇన్పుట్ అరేలో కరెంట్ ఎలిమెంట్ని కంపేర్ చేసి మాక్సిమం ఇక్కడ రాస్తా. అట్లా నేను అన్ని ఇండెక్స్లలో చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి ప్రీఫిక్స్ అరే బిల్డ్ అయిపోతుంది. సఫిక్స్ అరే ఎగ్జాక్ట్ ఉల్టా చేస్తా. లాస్ట్ ఎలిమెంట్ని యాస్టీస్గా కాపీ చేసుకుంటా. ఈ ఎలిమెంట్ని దాని ముందు ఎలిమెంట్ని వాడి ఈ ఎలిమెంట్గా అనుకుంటా, రైట్? అండ్ ఈ ఎలిమెంట్ని దాని ముందు ఎలిమెంట్ని వాడి ఈ ఎలిమెంట్గా అనుకుంటా. ఇక్కడ ఫార్ములా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. సో ఇది మన బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం అండ్ ఇది మన ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అరేస్ వాడి చేసే అల్గోరిథం అనమాట. ఇందులో చాలా థింగ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఫస్ట్ మారేది ఏంటి అంటే ప్రీఫిక్స్ అరేస్ సఫిక్స్ అరేస్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి కదా, ఆ క్రియేషన్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అవి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫైండ్ లెఫ్ట్ మ్యాక్స్ ఫైండ్ రైట్ మ్యాక్స్ అని మనం అడగనవసరం లేదు. డైరెక్ట్గా ప్రీఫిక్స్ అయ్యి సఫిక్స్ అయ్యి వాడుకోవచ్చు అనమాట. ఇవి రెండే డిఫరెన్సెస్ అనమాట. ఇక్కడికి మిగతా అంతా సేమ్ ఉంటుంది. మీరు అల్గోరిథం చెక్ చేసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నాం. ఆల్సో మీరు ఆల్రెడీ గమనించకపోయి ఉంటే ఇది O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీతో రన్ అయ్యే అల్గోరిథం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ n ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ట్రా అరేస్ క్రియేట్ చేస్తున్నాం కదా రెండు, అందుకు. అండ్ ఇది O ఆఫ్ n స్క్వేర్ అల్గోరిథమే టైమ్ కాంప్లెక్సిటీలో, బట్ O ఆఫ్ 1 స్పేస్ అల్గోరిథం. ఇందాక మనం డిస్కస్ చేసింది ఈ ప్రాబ్లమ్కి చాలా మంచి సొల్యూషన్. ఒకవేళ మీరు ఇదే ఇంటర్వ్యూలో చెప్తే ఇంటర్వ్యూర్ ఖుష్ అయిపోతాడు, కానీ అది మోస్ట్ ఆప్టిమల్ అల్గోరిథం కాదు. మోస్ట్ ఆప్టిమల్ అల్గోరిథం మనం డిస్కస్ చేసే ముందు మీకు ఒకవేళ బ్రేక్ కావాలంటే కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ రండి. నేను కూడా ఇప్పుడే బ్రేక్ తీసుకొని వచ్చిన, ఎందుకంటే మొత్తం ఫోకస్తో విన్నప్పుడు ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది, కానీ కొంచెం అటు ఇటు అయిపోయినా కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. మీరు బ్రేక్ తీసుకొని వచ్చారనుకొని నేను ముందుకు వెళ్తున్నా. అయితే ఇందాకటి సొల్యూషన్లో మనం O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. అయితే ఆ స్పేస్ కూడా లేకుండా ఓన్లీ O ఆఫ్ 1 స్పేస్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. చాలా ఇంటర్వ్యూస్లో ఇలాంటి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేయరు, బట్ పెద్ద పెద్ద కంపెనీలు కొట్టాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి కదా. అయితే ఈ సొల్యూషన్ విషయానికి వచ్చేసరికి 2 పాయింటర్ అల్గోరిథం ఇస్ ద మోస్ట్ ఆప్టిమల్ అల్గోరిథం. బట్ ఇది వాడాలని ఎందుకు అనిపించింది నాకు అని అంటే 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనం మ్యాక్స్ ఎలిమెంట్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం రెండు సైడ్లు, రైట్? దానికి నేను ఏం చేస్తున్నా, ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అరేస్ వాడుతున్నా. అయితే ఈ అరేస్ అవసరం లేకుండా నేను ఒక ఇండెక్స్ని వాడి ఈ అరేని ట్రావర్స్ చేయొచ్చు. ట్రావర్స్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ మ్యాక్స్ స్టోర్ చేసుకోవచ్చు, రైట్? అండ్ సేమ్ థింగ్ వెనకాల నుంచి ట్రావర్స్ చేస్తూ రైట్ మ్యాక్స్ స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఇండెక్స్కి మనకి లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం మాత్రమే కనుక్కోగలుగుతాం అండ్ ఈ ఇండెక్స్కి రైట్ సైడ్ మ్యాక్సిమం మాత్రమే కనుక్కోగలుగుతాం. దీనికి రైట్ సైడ్ ఏముందో మనం ఇంకా చూడలేదు, ఎందుకంటే ఓన్లీ లెఫ్ట్ నుంచి ఎలిమెంట్స్ చూసుకుంటూ వస్తున్నాం. అప్పటి వరకు ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది లెఫ్ట్ మ్యాక్స్ కింద స్టోర్ చేసుకుంటాం. సేమ్ థింగ్ ఇది ఇటు సైడ్ మూవ్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ చూసాం కాబట్టి దాంట్లో మాక్సిమం ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోగలుగుతాం, కానీ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు, రైట్? అయినా కానీ ఇక్కడ మనం 2 పాయింటర్ అల్గోరిథం వాడగలుగుతాం, ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది మినిమం ఆఫ్ లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్. మనకి లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ రెండు తెలవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్కటి తెలిసినా సరిపోతుంది అని చెప్పేసి మనం 2 పాయింటర్ అల్గోరిథం వాడుతున్నాం. ఆ ఒక్కటి తెలిసినా ఎట్లా సరిపోతుంది అనేది మనం అల్గోరిథం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. అల్గోరిథం స్టార్టింగ్లో నేను లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ని లెఫ్ట్ మ్యాక్స్ కింద ఫిక్స్ చేసుకుంటా, రైట్ మోస్ట్ ఎలిమెంట్ని రైట్ మ్యాక్స్ కింద ఫిక్స్ చేసుకుంటా, ఎందుకంటే ఈ రెండు ఎలిమెంట్స్ చూసా ఇప్పటి వరకు. బట్ వాటర్ నేను ఇక్కడ స్టోర్ చేసుకోలేను, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్లో వాటర్ పోయడానికి ట్రై చేస్తే బౌండ్ చేయడానికి ఇంకొక ఎలిమెంట్ లేదు, వాటర్ అని ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, రైట్? సేమ్ థింగ్ ఇక్కడ వాటర్ స్టోర్ అవ్వవు, రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి, కాబట్టి వాటర్ అనేవి ఈ ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్లో స్టోర్ అవ్వవు. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అల్గోరిథం, ఫస్ట్ పాయింటర్ సెకండ్ ఎలిమెంట్ మీద పెట్టుకుంటా అండ్ లాస్ట్ పాయింటర్ అనేది లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ మీద పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా ఫాలో అవ్వండి. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండెక్స్లో వాటర్ ఎంతో పడతాయి అని కనుక్కుందాం అనుకుంటున్నాను. దానికి నాకు ఏం కావాలి, వాటర్ లెవెల్ కావాలి. వాటర్ లెవెల్ కనుక్కోవాలంటే మినిమం ఆఫ్ లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ కదా. సో లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ థింగ్, నాకు లెఫ్ట్ మ్యాక్స్ ఆల్రెడీ ఐడియా ఉంది ఈ ఎలిమెంట్ది, ఎందుకంటే ట్రావర్స్ చేస్తూ వచ్చా, లెఫ్ట్ అన్ని చూసుకుంటూ వచ్చా. సో లెఫ్ట్ మ్యాక్స్ వేరియబుల్ ఏదైతే ఉందో అదేనా లెఫ్ట్ మ్యాక్స్. కానీ రైట్ మ్యాక్స్ నా దగ్గర లేదు, ఎందుకంటే రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ఇప్పటివరకు నేను ట్రావర్స్ చేయలేదు. బట్ నాకు ఒక్క విషయం అయితే తెలుసు, రైట్ సైడ్కి ఒక ఎలిమెంట్ ఉంది, రైట్ మ్యాక్స్ అనే ఎలిమెంట్ ఉంది. అది ట్రావర్స్ చేస్తూనే వచ్చినప్పుడే కదా, అరేలో ట్రావర్స్ చేస్తూ వచ్చినప్పుడే కదా కనిపించింది నాకు. సో రైట్ సైడ్కి 1 అనే ఎలిమెంట్ అయితే ఒకటి ఉంది. సో 1 అనే ఎలిమెంట్ ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ 1 అనేది పాయింటర్కి రైట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్లో మాక్సిమం కాకపోవచ్చు, కానీ మాక్సిమం అనేది 1 అన్నా ఉంటుంది, 1 కన్నా ఎక్కువైనా ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఈ లాజిక్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం అంతా అర్థమైపోతుంది. ఈ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్లో 1 అనే ఒక ఎలిమెంట్ ఉంది, అదైనా మాక్సిమం అవుతుంది, దానికన్నా పెద్ద ఎలిమెంట్స్ అయినా మాక్సిమం అవుతాయి, కానీ చిన్న ఎలిమెంట్ అయితే మాక్సిమం కాలేదు కదా. దీనివల్ల నాకేం ఉపయోగం అంటే నేను మినిమం కనుక్కుంటే సరిపోతుంది కదా. ఈ రెండిట్లో మినిమం ఆఫ్ 0 ఆర్ 1 కంటే పెద్ద నెంబర్ ఉంటే ఏమవుతుంది, మినిమం అనేది 0నే అవుతుంది. సో నాకు వాటర్ లెవెల్ వచ్చేసింది.
వాటర్ లెవెల్ ఇక్కడ 0. ఈ పర్టికులర్ పొజిషన్లో వాటర్ లెవెల్ 0, బట్ బార్ హైట్ వాటర్ లెవెల్ కంటే ఎక్కువ ఉంది. అంటే అక్కడ వాటర్ ఏవి పట్టమని అర్థం, రైట్? మనం ఫార్ములాలో కూడా చూసినాం, వాటర్ లెవెల్ మైనస్ హైట్ ఆఫ్ ఐ చేస్తాం. అది నెగటివ్ ఉంటే మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఇక్కడ నెగటివ్ వస్తుంది, మనకు పాజిటివ్ ఉన్నప్పుడే యాడ్ చేస్తాం, రైట్? సో ఇగ్నోర్ చేసేసి ఐ ప్లస్ ప్లస్ చేసేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. అక్కడ మనం ప్రాసెస్ చేసేసినాం, ప్రాసెస్ చేయాల్సింది, రైట్? వాటర్ లెవెల్ కనుక్కున్నాం, వాటర్ లెవెల్ కనుక్కోవాలి, వాటర్ స్టోర్ తెలుసుకోవాలి, యాడ్ చేసుకోవాలి టోటల్ వాటర్కి. ఇదే కదా మనం చేయాల్సింది. చేసేసినాం, ఈ ఎలిమెంట్ని ప్రాసెస్ చేసేసినాం. అండ్ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకొక థింగ్ చేయాలి. లెఫ్ట్ మ్యాక్స్ అనేది ఇప్పుడు ఇందాక వరకు 0 ఉండే, ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ని కూడా చూసినాం కదా, ముందుకు వెళ్ళే ముందు అది అప్డేట్ చేసుకొని లెఫ్ట్ మ్యాక్స్ని 1 చేసుకుంటాం. లెఫ్ట్ మ్యాక్స్ ఇప్పటి వరకు నేను చూసిన ఎలిమెంట్ 1. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం. ఈ పర్టికులర్ ఎలిమెంట్ చూడండి, దాని లెఫ్ట్ మ్యాక్స్ ఏంది అంటే నాకు ఆల్రెడీ తెలుసు 1 అని. రైట్ మ్యాక్స్ ఏంది అంటే రైట్కి 1 అనే ఎలిమెంట్ ఒకటి ఉందని తెలుసు, అండ్ మాక్సిమం అనేది 1 కంటే ఎక్కువ ఉంటుంది అని తెలుసు. 1 అన్న ఉంటుంది, 1 కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఈ రెండిట్లో మినిమం ఏంది అంటే 1 కదా. సో వాటర్ లెవెల్ ఇప్పుడు ఏమైంది? 1 అయింది. అక్కడ ఈ పర్టికులర్ పొజిషన్లో వాటర్ లెవెల్ 1, ఈ పర్టికులర్ పొజిషన్లో వాటర్ లెవెల్ 1, అండ్ వాటర్ స్టోర్డ్ ఈక్వల్ టు వాటర్ లెవెల్ మైనస్ హైట్. హైట్ ఎంత? 0, వాటర్ లెవెల్ ఎంత? 1. సో 1 మైనస్ 0 1 అవుతుంది. సో ఇక్కడ వాటర్ 1 స్టోర్ అయింది. కావాలంటే చూడండి, ఇక్కడ రిప్రజెంటేషన్లో కూడా 1 స్టోర్ అయింది కదా, వాటర్ 1 వాటర్ యూనిట్ స్టోర్ అయింది. సో దాన్ని టోటల్ వాటర్కి యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసేసినాం. ఇక్కడ నుంచి కావాల్సిన వాటర్ కూడా తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ముందుకు మూవ్ అయిపోతాం. ముందుకు మూవ్ అయ్యే ముందు ఈ ఎలిమెంట్ అనేది మాక్సిమం కంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే మాక్సిమం అని చెక్ చేస్తాం. కాదు కదా, 0 అనేది మాక్సిమం కాదు, ఆల్రెడీ 1 అనేది ఉంది. సో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేద్దాం. సో ఇది ఎలిమెంట్ 2, దానికి లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ ఏంది అంటే 1, రైట్ సైడ్ మ్యాక్స్ ఏంది అంటే 1 కంటే ఎక్కువ ఆర్ 1, రైట్? సో మినిమం అనేది 1, అండ్ వాటర్ లెవెల్ 1. వాటర్ లెవెల్ 1, బట్ ఈ ఎలిమెంట్ 2. సో పెద్ద ఎలిమెంట్ ఉంది, వాటర్ లెవెల్ కంటే ఎక్కువ ఉంది. సో వాటర్ లెవెల్ మైనస్ హైట్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది, ఇగ్నోర్ చేసేస్తాం. ఇగ్నోర్ చేసి ఏం చేస్తాం? ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. బట్ చేసే ముందు ఏం చేయాలి? లెఫ్ట్ మ్యాక్స్ అప్డేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త మ్యాక్సిమం వచ్చింది లెఫ్ట్ సైడ్, నాకు 2 అనేది కొత్త మ్యాక్సిమం. సో నేను కరెక్ట్గా మీరు గమనిస్తే నేను ఐ ప్లస్ ప్లస్ చేసి చెప్తా చూడండి. ఐ ప్లస్ ప్లస్ చేసిన తర్వాత లెఫ్ట్ మ్యాక్స్ ఏం స్టోర్ చేసుకుంటుంది? ఇప్పటి వరకు లెఫ్ట్ సైడ్ చూసిన అన్ని ఎలిమెంట్స్లో మాక్సిమం ఎలిమెంట్ ఏదో స్టోర్ చేసుకుంటుంది. అదే కావాలి కదా నాకు. సో 2 అనేది స్టోర్ చేసుకున్నాం. మళ్ళీ ప్రాసెస్ని రిపీట్ చేద్దాం, రైట్? ఈసారి లెఫ్ట్ మ్యాక్స్ చూడండి 2 ఉంటుంది. రైట్ మ్యాక్స్ ఏముంటుంది? రైట్ మ్యాక్స్ 1 ప్లస్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేను మాక్సిమం ఎలిమెంట్ చెప్పగలుగుతానా అనేది ఆలోచించండి. ఒకటేమో 2, ఇంకోటేమో 1 ఆర్ 1 కంటే ఎక్కువ. 1 ఉంటే మినిమం 1 అవుతుంది. అదే ఈ 1 ప్లస్ అనేది 3 4 10 అయి ఉంటే మళ్ళీ నా వాల్యూ అనేది మారిపోతుంది, మినిమం అనేది 2 అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి ఏ కంక్లూజన్ తేలేను, మినిమం ఏది ఈ రెండిట్లో అని చెప్పలేను అనమాట. మరి నేను ఇక్కడితో ఆపేస్తానా ఆల్గరిథం అంటే డెఫినెట్లీ ఆపను. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? జే పాయింటర్ని కన్సిడర్ చేస్తా. ఐ తోటి నేను ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నా కదా, జేతో కన్సిడర్ చేస్తా. ఇప్పుడు జేతో కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. నా రైట్ మ్యాక్స్ అనేది నాకు తెలుసు, రైట్ మ్యాక్స్ అనేది ఫిక్స్డ్. ఇప్పటి వరకు నేను చూసిన ఎలిమెంట్స్లో మాక్సిమం ఎలిమెంట్ 1, అదే స్టోర్ చేసుకొని ఉన్నా కదా ఆల్రెడీ, రైట్? లెఫ్ట్ సైడ్ ఏం తెలుసు అంటే 2 అనే ఎలిమెంట్ ఇప్పటి వరకు చూసిన నేను లెఫ్ట్ సైడ్కి. సో 2 అయినా అయి ఉండొచ్చు, లెఫ్ట్ మ్యాక్స్ అనేది 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఎక్కడనో. సో 2 ప్లస్, సో 2 అయినా ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ అయినా ఉండొచ్చు, మనకు ఫరక్ పడదు. మనకు తెలిసింది ఏంటి అంటే 1 ఈజ్ ద మినిమం కదా ఈ రెండిట్లో. సో మినిమం 1, వాటర్ లెవెల్ 1, రైట్? వాటర్ లెవెల్ 1. సో వాటర్ లెవెల్ ఇక్కడ 1 అయినప్పుడు ఎలిమెంట్ 2 అయినప్పుడు మనకి 1 మైనస్ 2 వాటర్ స్టోర్ అవుతుంది, విచ్ ఇస్ -1, రైట్? అందుకని ఈ కేసుని ఇగ్నోర్ చేస్తాం. వాటర్ లెవెల్ కంటే ఎప్పుడైనా ఎలిమెంట్ పెద్దగా ఉంటే ఇగ్నోర్ చేసేస్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం జే మైనస్ మైనస్ చేయాలి. సో జే మైనస్ మైనస్ చేసే ముందు నేను రైట్ మ్యాక్స్ని అప్డేట్ చేస్తున్నా, ఎందుకంటే రైట్ సైడ్ 2 అనే ఎలిమెంట్ని చూసిన నేను. సో అప్డేట్ చేసి జే మైనస్ మైనస్ చేస్తున్నా. ఎక్కడైతే వాటర్ ఉన్నాయో అక్కడే యాడ్ అవుతున్నాయి చూడండి, మీరు కరెక్ట్గా గమనిస్తే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్ జే తోటే రిపీట్ చేద్దాం. ఈ ఎలిమెంట్కి రైట్ సైడ్ మాక్సిమం 2 ఉంది, లెఫ్ట్ సైడ్ మాక్సిమం 2 ఆర్ 2 కంటే ఎక్కువ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే 2 ఉంది ఇప్పటికైతే. మళ్ళీ తర్వాత చూసినప్పుడు 2 కంటే పెరుగుతుండొచ్చు కాబట్టి 2 ప్లస్ అని రాస్తున్నాం. సో 2కి 2 ప్లస్కి మినిమం ఎంత అంటే 2. ఇప్పుడు వాటర్ లెవెల్ ఇక్కడ 2, రైట్? ఎందుకంటే మినిమం ఆఫ్ దిస్ ఇస్ వాటర్ లెవెల్. వాటర్ లెవెల్ 2, బార్ హైట్ 1, 2 మైనస్ 1 1. సో వాటర్ అనేది 2 మైనస్ 1 యూనిట్ స్టోర్ అయి ఉంది అక్కడ, 1 యూనిట్. సో టోటల్ వాటర్కి నేను ఇంకొక యూనిట్ యాడ్ చేస్తున్నా, ఈ యూనిట్. ఓకే, కావాలంటే చూడండి ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ వాటర్ స్టోర్ అయి ఉంది, కరెక్ట్గానే వెళ్తుంది ఆల్గరిథం అనేది. సో నేను జే మైనస్ మైనస్ చేస్తున్నా. జే మైనస్ మైనస్ చేసే ముందు మాక్సిమం అప్డేట్ చేయాలని చూస్తా. మాక్సిమం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ జే ఈక్వల్ టు అరే ఆఫ్ జే 1 అయింది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ దగ్గరకు వచ్చిన, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తా. దీని రైట్ సైడ్ మ్యాక్స్ 2, లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ 2 ప్లస్, వాటర్ లెవెల్ 2,
వాటర్ లెవెల్ 2 అండ్ హైట్ కూడా 2. సో 0 అమౌంట్ ఆఫ్ వాటర్ అక్కడ స్టోర్ అవుతుంది. గుడ్. జే మైనస్ మైనస్ చేస్తున్నా. అప్డేట్ చేయాలా ఏమన్నా మ్యాక్స్? అవసరం లేదు కదా, ఆల్రెడీ 2 ఉంది. ఇప్పుడు కూడా చూసింది 2 ఎలిమెంటే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేస్తాం. రైట్ సైడ్ మ్యాక్స్ 2, లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ 2 ఆర్ 2 కంటే ఎక్కువ. ఇప్పుడు ఏది మరి? వాటర్ లెవెల్ 2 అయింది. వాటర్ లెవెల్ 2 ఉంది, బట్ హైట్ ఆఫ్ ది బార్ 3 ఉంది. అక్కడ ఏమైనా వాటర్ స్టోర్ అవుతుందా? డెఫినెట్లీ స్టోర్ కాదు. కావాలంటే 2 - 3 చేసి చూడండి, నెగిటివ్ వస్తుంది, ఇగ్నోర్ చేసేస్తాం. జే మైనస్ మైనస్ చేయాలి, బట్ చేసే ముందు రైట్ మ్యాక్స్ని అప్డేట్ చేయాలి. రైట్ మ్యాక్స్ ఇప్పటి వరకు నేను రైట్ సైడ్ చూసిన అన్ని ఎలిమెంట్స్లో మాక్సిమం ఎలిమెంట్ 3 అనమాట. ఓకే, జే మైనస్ మైనస్ చేస్తున్నా. ఓకే, జే మైనస్ మైనస్ చేసి ఇక్కడికి వస్తున్నా. అయితే ఇప్పటికీ మీకు ఒక డౌట్ రావాలి. ఇప్పటికే నేను ఒకసారి జే చేస్తున్నా, ఒకసారి ఐ చేస్తున్నా, ఏది చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ మీద డిపెండ్ అయి ఉంది సిచ్యువేషన్ అంతా. లెఫ్ట్ మ్యాక్స్ తక్కువ ఉందనుకోండి, ఐతో డీల్ చేస్తున్నా. రైట్ మ్యాక్స్ తక్కువ ఉందనుకోండి, జేతో డీల్ చేస్తున్నా. రైట్, ఎందుకంటే ఇక్కడ నేను వచ్చే నెంబర్స్ చూడండి అట్లనే ఉంటాయి. మీరు ఇక్కడ నేను చేసే లాజిక్ చూసినా మీకు అర్థమైపోతుంది. కావాలంటే నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ది వాటర్ ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. సో జేకి నేను మినిమం కనుక్కోవాలి కదా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్కి ఉన్న మాక్సిమం ఎలిమెంట్స్లో రైట్ సైడ్ మాక్సిమం ఎలిమెంట్ 3 ఉంది, లెఫ్ట్ సైడ్ మాక్సిమం ఎలిమెంట్ 2 ఆర్ 2 కంటే ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ కూడా నేను కంక్లూజివ్గా ఏం చెప్పలేను. ఈ రెండిట్లో మినిమం ఏది అంటే 3 అయి ఉండొచ్చు. 3 ఎప్పుడైతుంది? 2 కంటే ఎక్కువ నెంబర్ అంటే ఎంత పెద్ద నెంబర్ ఉండుండొచ్చు? లెఫ్ట్ సైడ్కి 10 నెంబర్ ఉండుండొచ్చా, 20 నెంబర్ ఉండుండొచ్చా, అట్లా ఏదైనా పెద్ద నెంబర్ ఉండుండొచ్చు. నాకు తెలియదు, ఎందుకంటే మధ్యలో ఎలిమెంట్స్ నేను చూడలేదు. ఇక్కడ వరకు ఎలిమెంట్స్ చూసినా, ఇక్కడ వరకు ఎలిమెంట్స్ చూసినా, మధ్యలో ఎలిమెంట్స్ చూడలేదు నేను. రైట్, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో లేవేమో కానీ వేరే అరేలో పెద్ద ఎలిమెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అందుకు నేను ఏమీ కంక్లూడ్ చేయలేను. మీరు కరెక్ట్గా చూడండి, ఎప్పుడైతే రైట్ మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ కంటే ఎక్కువ అయిందో అప్పుడు జే పాయింటర్ని నేను ప్రాసెస్ చేయలేకపోతున్నా, ఐ పాయింటర్ని ప్రాసెస్ చేయాలి. లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ 2, రైట్ సైడ్ మ్యాక్స్ ఇప్పటి వరకు నేను చూసింది 3, కానీ 3 కంటే ప్లస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. రైట్, ఈ రెండిట్లో మినిమం ఎంత అంటే 2. రైట్, 2 మినిమం కాబట్టి వాటర్ లెవెల్ 2 అండ్ నా బార్ హైట్ ఎంత ఉంది? 1 ఉంది. సో 2 - 1 చేసినప్పుడు నా వాటర్ యూనిట్ 1 వాటర్ యూనిట్ వస్తుంది. కరెక్టా? సో దాన్ని నేను టోటల్ వాటర్కి యాడ్ చేసుకొని ఐ ప్లస్ ప్లస్ చేస్తాను. ఐ ప్లస్ ప్లస్ చేసి ఇక్కడికి వెళ్తున్నా. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 2 ఇస్ ద లెఫ్ట్ మ్యాక్స్, 3 ప్లస్ ఇస్ ద రైట్ మ్యాక్స్. రైట్, అండ్ ఇప్పుడు వాటర్ టోటల్ వాటర్ లెవెల్ ఎంత వచ్చింది? 2 వచ్చింది ఇక్కడ. రైట్, ఇది కనుక్కోవడం వల్ల. దాని తర్వాత వాటర్ లెవెల్ నుంచి బార్ హైట్ తీసేస్తే 2 అమౌంట్ ఆఫ్ వాటర్ స్టోర్ అయింది, అది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటా. ఐ ప్లస్ ప్లస్ చేస్తా. ఎప్పుడైనా ఐ ప్లస్ ప్లస్ చేసే ముందు మనం ఏం చెక్ చేయాలి? ఇదే టాప్ ఎలిమెంటా, ఇదే టాప్ ఎలిమెంటా, ఇదే టాప్ ఎలిమెంటా అని చెక్ చేస్తూ వెళ్తుంటాం. రైట్, సో ఇప్పుడు చూడండి, ఐ ఇక్కడికి వచ్చింది, జే ఎక్కడ ఉంది? జే కూడా ఇక్కడే ఉంది. రైట్, సో ఐ జే ఈక్వల్ అయినా మనం ప్రాసెస్ చేయాలి, ఎందుకంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ నేను ఇప్పటివరకు ప్రాసెస్ చేయలేదు. రైట్, ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. ప్రాసెస్ చేసి ఏం చేయాలి? రైట్, వాటర్ లెవెల్ కనుక్కోవాలి. 2 and 3 ప్లస్ వాటర్ లెవెల్ 2, సేమ్ థింగ్. లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ మారలేదు ఇంకా. సో వాటర్ లెవెల్ 2 ఉంది, బార్ హైట్ 1 ఉంది. 2 - 1 చేసినప్పుడు 1 వస్తుంది. సో ఆ యూనిట్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసేస్తా. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఐ ప్లస్ ప్లస్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఐ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆగిపోతా. ఎప్పుడైతే జే ఐ కంటే తక్కువ అవుతుందో అక్కడ నేను బ్రేక్ చేసేస్తాను లూప్ని. ఓకే, ఇప్పటి వరకు నా టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది వచ్చేసి దీన్ని నేను ఆల్గరిథంలో కన్వర్ట్ చేసి చెప్తా చూడండి. మీకు ఇక్కడ మెయిన్గా ఈ మినిమం లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ మ్యాక్స్, రైట్ సైడ్ మ్యాక్స్ ఏంది, మ్యాక్స్ ఎలిమెంట్ తెలియనప్పుడు ప్లస్ అని ఎట్లా రాసుకుంటున్నాం అండ్ ఎట్లా డీల్ చేస్తున్నామో అర్థమైంది అనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ ఒకవేళ మీకు అర్థమైపోయి ఉంటే మీకు సూడో కోడ్ అర్థమవుతుంది. సూడో కోడ్ నేను రాసి చూపిస్తాను మీకు. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా మీరు సొంతంగా ట్రై చేయడానికి ట్రై చేయండి. మినిమం ఎలిమెంట్ ఏది అని కనుక్కోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ అర్థమవుతుంది. ఆ తర్వాత రీవాచ్ చేస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. నేను సూడో కోడ్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, సో ఆల్గరిథం అంత పెద్దగా ఉండే కదా, సూడో కోడ్ ఇంకా పెద్దగా ఉంటుంది అనుకుంటారేమో. అట్లా ఏం ఉండదు, ఈజీగానే అర్థమైపోతుంది. వినండి. ఫస్ట్ మనం లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ అని 2 వేరియబుల్ క్రియేట్ చేసుకొని లెఫ్ట్ మ్యాక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నాం అండ్ రైట్ మ్యాక్స్లో లాస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది కోడ్ దానికి. అండ్ దాని తర్వాత ఏం చేస్తున్నాం? ఐ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండ్ జే ఈక్వల్ టు n-2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ స్కిప్ చేసేస్తున్నాం. ఓకే, ఎందుకు స్కిప్ చేస్తున్నాం? ఎందుకంటే అక్కడ వాటర్ ఎట్లాగో పట్టవు కాబట్టి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అండ్ టోటల్ వాటర్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు నేను ఏ వాటర్ చూడలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, అయితే ఆల్గరిథంలో ఏం చేస్తాం? ఐ అనేది జే క్రాస్ అవ్వనంత వరకు, అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే ఉన్నంత వరకు ప్రాసెస్ చేస్తూ ఉంటాం అన్ని ఎలిమెంట్స్ని. ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేస్తాం? లెఫ్ట్ మ్యాక్స్ని రైట్ మ్యాక్స్ని కంపేర్ చేస్తాం. ఏది తక్కువ ఉంటే అదే వాటర్ లెవెల్. రైట్, సో లెఫ్ట్ మ్యాక్స్ తక్కువ అనుకుందాం. లెఫ్ట్ మ్యాక్స్ తక్కువ ఉంటే ఐత్ ఎలిమెంట్ని ప్రాసెస్ చేస్తాం. రైట్ మ్యాక్స్ తక్కువ ఉంటే జేత్ ఎలిమెంట్ని ప్రాసెస్ చేస్తాం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. రైట్, సో లెఫ్ట్ మ్యాక్స్ ఒకవేళ తక్కువ ఉంటే అదే వాటర్ లెవెల్ అయింది. రైట్, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే లెఫ్ట్ మ్యాక్స్ హైట్ ఐ కంటే ఎక్కువనా తక్కువనా చెక్ చేయాలి. లెఫ్ట్ మ్యాక్స్ ఒకవేళ హైట్ ఐ కంటే ఎక్కువ అనుకోండి, కొన్ని వాటర్ పడతాయి ఇక్కడ. రైట్,
ఆ వాటర్ ఎన్ని పడితే లెఫ్ట్ మ్యాక్స్ మైనస్ హైట్ అయ్యి, అంతే కదా డిఫరెన్స్. సో అది మనం టోటల్ వాటర్కి యాడ్ చేసుకుంటాం, ఆ వాటర్ పట్టిన వాటర్. ఒకవేళ అట్లా కాకుండా లెఫ్ట్ మ్యాక్స్ అనేది హైట్ ఐ కంటే తక్కువ ఉంటే, అంటే వాటర్ లెవెల్ ఇంత ఉండాలి బట్ హైట్ ఇంత ఉంటే అక్కడ వాటర్ పట్టవని అర్థం, రైట్? అంతేకాదు, ఇప్పటి వరకు నేను లెఫ్ట్ నుంచి ఎలిమెంట్స్ చూసుకుంటూ వస్తున్నా కదా, లెఫ్ట్ మ్యాక్స్ కంటే ఇది పెద్ద వాల్యూ కాబట్టి లెఫ్ట్ మ్యాక్స్ ని కూడా అప్డేట్ చేయాలి, అదే చేస్తున్నా. ఇప్పుడు హైట్ అయ్యే ఇప్పటి వరకు నేను చూసిన అన్ని ఎలిమెంట్స్ లో మాక్సిమం ఎలిమెంట్, సో లెఫ్ట్ మాక్సిమం ఎలిమెంట్ హైట్ అయ్యే అవుతుంది అనమాట. అండ్ ఎనీ విచ్ వేస్ ఇది అయినా కాకపోయినా ఏదేమైనా ఐత్ ఎలిమెంట్ ని ప్రాసెస్ చేసేసినాం కాబట్టి I ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాం. సేమ్ థింగ్ ఒకవేళ రైట్ మ్యాక్స్ తక్కువ ఉంటే రైట్ మ్యాక్సే వాటర్ లెవెల్ అవుతుంది అండ్ జేత్ ఎలిమెంట్ ప్రాసెస్ చేస్తాం. జేత్ ఎలిమెంట్ వాటర్ లెవెల్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఒకవేళ జేత్ ఎలిమెంటే వాటర్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే, అంటే రైట్ మ్యాక్స్ కంటే ఎక్కువ ఉంటే రైట్ మ్యాక్స్ అప్డేట్ చేసుకుంటాం అండ్ జే మైనస్ మైనస్ చేసేస్తాం జేత్ ఎలిమెంట్ ప్రాసెస్ చేసేసిన తర్వాత. ఇట్లా మొత్తం లూప్ రన్ అయిన తర్వాత ఏవైతే టోటల్ వాటర్ మిగులుతాయో వాటిని మనం రిటర్న్ చేస్తాం. ఇది మన అల్గోరిథం. అండ్ అవి వాటి సొల్యూషన్స్ అండ్ సూడో కోడ్స్ హార్డ్ ప్రాబ్లం కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు అర్థం కావడానికి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చిన్నదైనా పెద్దదైనా కింద కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ డిలే అవుతున్నప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ని ముందు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా, సో దట్ మీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సాల్వ్ చేయడానికి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వెయిటింగ్ ఫర్ యువర్ లింక్డ్ఇన్ పోస్ట్. హ్యాపీ కోడింగ్. గుడ్ బై.